నెక్స్ట్ వన్ మనకు సైన్ ఇన్వర్స్ మొత్తం 3 వచ్చాయి. కానీ మనకు రెండే రెండు చూస్తున్నాము. ఆల్ఫాకు ఆల్ఫా బొమ్మ గీయాలి, బీటాకు బీటా బొమ్మ గీయాలి. ఇక్కడ థర్డ్ వన్ యూజ్ చేయకుండా ఇక్కడ కాస్ ఇన్వర్స్ లేకపోయినా దీనికి కాస్ అప్లై చేసి కాస్ ఇన్వర్స్ తయారు చేస్తే అప్పుడు కాస్ ఇన్వర్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు π/2. అది మన ఫార్ములా. ఓకే, అందుకని ఆల్ఫాకు ఆల్ఫా బొమ్మ గీయాలి, బీటాకు బీటా బొమ్మ గీయాలి. సైన్ ఇన్వర్స్ వస్తే సైన్ ఆల్ఫా, అలాగే ఇది కూడా సైన్ బీటా బొమ్మ గీయాలి. సో ఆల్ఫా. సో సైన్ అంటే ఏంటి? ఆపోజిట్. నిలబడి 4, ఇది 5, ఇది ఎంత అవుతుంది? 3. ఎలా? రూట్ 5 పడుతుంది కాబట్టి 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ 25 మైనస్ 16 9 రూట్ 9 3. అలానే ఇక్కడ బీటా బొమ్మ గీయాలి. ఇది 5, ఇది 13, ఇది 12 కాబోతుంది. రూట్ 13 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ 169 మైనస్ 25 144 12 కాబట్టి 12. therefore లెక్క చూడాలి. ఇక్కడ సైన్ ఇన్వర్స్ అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎవరి కోసము? కాస్ ఇన్వర్స్. ఎందుకంటే అక్కడ సైన్ ఇన్వర్స్ ఉంది కాబట్టి కాస్ ఇన్వర్స్, కాబట్టి కాస్ అప్లై చేయాలి. అప్పుడు కాస్ ఫార్ములా కస్కాస్ సైన్ సైన్ ప్లస్ ఉంటే మైనస్, కాబట్టి కస్కాస్ మైనస్ సైన్ సైన్. అప్పుడు కాస్ ఆల్ఫా. సో కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది? 3/5 ఇంటూ కాస్ బీటా ఇక్కడ ఎంత ఉంది? 12/13 మైనస్ సైన్ ఆల్ఫా అంటే నిలబడి 4/5 సైన్ బీటా 5/13 12 3s are 36 by కింద 13 5s are 65 minus 4 5s are 20/65 LCM 65. కొట్టుకొని వచ్చా గుచ్చా ఎక్కదు. 35 minus 20 16. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు కాస్ అనుకోకపోతే కాస్ ఇన్వర్స్. ఈ కాస్ ఇన్వర్స్ కోసము అక్కడ సైన్ ఇన్వర్స్ అనేది వెయిటింగ్. ఫైనల్ గా సో మనము ఎల్హెచ్ఎస్ అని తీసుకున్నాం. ఎల్హెచ్ఎస్ అని తీసుకుని లేదు ప్రాబ్లం మొత్తం రాసేసినా కూడా సైన్ ఇన్వర్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్. ఇక్కడ ఫస్ట్ సైన్ ఇన్వర్స్ ని ఆల్రెడీ మనం చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? కాస్ ఇన్వర్స్. అప్పుడు కాస్ ఇన్వర్స్ పక్కన ఇక్కడ ఎవరు ఉన్నారు? సైన్ ఇన్వర్స్. మామూలుగా కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ 1 అంటాం కదా, అలా కాస్ ఇన్వర్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ సేమ్ కాబట్టి దాని వాల్యూ ఎంత అంటే π/2. దగ్గర గబ్బర్ సింక్ యూజ్ చేసే ఫార్ములా సైన్ ఇన్వర్స్ x ప్లస్ కాస్ ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్స్ టు π/2.